జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎన్నికల మున్సిపల్ వేళ టికెట్ల పంపకం చిచ్చురేపుతోంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఇప్పుడు అభ్యర్థుల ఎంపికతో రోడ్డెక్కాయి. హైకమాండ్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఏం జరిగింది? సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి? జీవన్ రెడ్డి అలిగారా? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. సీట్ల లెక్కలు. జగిత్యాల మరియు రాయ్కల్ మున్సిపాలిటీల్లో మొత్తం 62 సీట్ల పంపకంపై కాంగ్రెస్ అధిష్టానం ఒక క్లారిటీకి వచ్చింది. ఇక్కడ ప్రధానంగా ఇద్దరు నేతల మధ్య పోరు నడుస్తోంది. ఒకరు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మరొకరు సీనియర్ నేత జీవన్ రెడ్డి. హైకమాండ్ లెక్కల ప్రకారం డాక్టర్ సంజయ్ వర్గానికి 36 సీట్లు, జీవన్ రెడ్డి వర్గానికి 26 సీట్లు కేటాయించినట్లు సమాచారం. ముఖ్యంగా జగిత్యాల మున్సిపాలిటీలోని 50 సీట్లలో సంజయ్కు 30, జీవన్ రెడ్డికి 20 మంది ఇచ్చారు. ఇక రాయ్కల్లో మాత్రం ఇద్దరికీ సమానంగా 6 సీట్లు పంచారు. సీఎం రేవంత్ రెడ్డి గెలుపు గుర్రాల మంత్రం. ఈ సీట్ల పంపకం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ వ్యూహం ఏర్పడింది. కేవలం గ్రూప్ రాజకీయాల ఆధారంగా కాకుండా ఫ్లాష్ సర్వేలు మరియు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని సీఎం గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎవరైతే క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నారో, ఎవరికైతే ప్రజల్లో ఆదరణ ఉందో, అంటే గెలుపు గుర్రాలకే బీఫారాలు విధించేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. పార్టీ విధేయత కంటే గెలుపు అవకాశాలే కులమానమని తేల్చి చెప్పారు. జీవన్ రెడ్డి అసహనం, పట్టుదల. అయితే ఈ పంపకాలు సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఏమాత్రం రుచించడం లేదు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకే టికెట్లు అందించారని ఆయన పట్టుబడుతున్నారు. తన వర్గానికి కేటాయించిన సీట్ల సంఖ్యపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కష్టకాలంలో వచ్చినప్పుడు అండగా ఉన్నవారిని కాదని, కొత్తగా వారికి లేదా సర్వేల పేరుతో వేరే వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యతిరేకిస్తున్నారు. హైకమాండ్ నిర్ణయం తన రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించేలా ఉందని ఆయన కోరుకుంటున్నట్లు సమాచారం. తదుపరి పరిణామమేంటి? రాజీనామా తప్పదా? ఇప్పుడు అందరి కళ్ళు జీవన్ రెడ్డిపైనే ఉన్నారు. ఆయన ఈ పంపకానికి తల ఒగ్గుపారా, లేక తన నిరసనను గట్టిగా వినిపిస్తున్నారా? రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది. జీవన్ రెడ్డి రాజీనామా లాంటి కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అని. ఒకవేళ ఆయన వెనక్కి తగ్గకపోతే జగిత్యాల కాంగ్రెస్లో చీలిక తప్పదు అనే ఉత్కంఠ. కార్యకర్తలు కూడా అయోమయంలో ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ రాజకీయం ఇప్పుడొక క్లైమాక్స్ సీన్ను తలపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలిస్తుందా, లేక సీనియర్ నేత పంతం గెలుస్తుందా? వేచి చూడాలి. ఈ పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి కోలుగూరి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.